సత్యసాయి డిస్ట్రిక్ట్లో ఈ సోషల్ మీడియా కేసెస్ పైన మన రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఇతర వర్గాల మధ్యలో గొడవ జరుగుతున్నట్టు కానీ ఇండివిజువల్గా మన ఇంపార్టెంట్ లీడర్స్ పైన కానీ లేకపోతే ఆడవాళ్ళ పైన కానీ అసభ్యంగా పోస్ట్ వేస్తున్న వాళ్ళపైన గతం నుంచి కూడా కఠిన చర్యలు తీసుకుంటున్నాము. దాని ఒక కంటిన్యూయేషన్గా మన కదిరిలో కూడా కదిరి టౌన్లో అంజద్ ఖాన్ అని చెప్పేసి కౌలైపల్లి అంజద్ ఖాన్ అలియాస్ మెహా అంజద్ అని చెప్పేసి జోగ్పాలం చెందిన వ్యక్తిని మనం అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళపైన గతంలో కూడా దాదాపు 4 కేసులు ఉంది. ఈ టైం మన కదిరి టౌన్లో కూడా ఇంకా 5వ కేసు రిజిస్టర్ చేశాము. సో వీళ్ళు ఏంటంటే స్టార్టింగ్ నుంచి కూడా ప్రొవోకేటివ్ పోస్ట్ పెడుతున్నారు. వీళ్ళపైన చీటింగ్ కేసు, ఫోర్జరీ కేసు కూడా ఉంది. సో ఇలాంటి కొంతమంది కంటిన్యూస్గా ఇతర వర్గాల మధ్యలో గొడవ క్రియేట్ చేస్తున్నట్టు కానీ స్పెసిఫిక్గా కొంతమందిని డిఫేమేషన్ చేయాలని చెప్పేసి టార్గెట్ చేస్తూ కానీ ఆడవాళ్ళపైన కూడా అసభ్యంగా పోస్ట్ పెట్టడం వల్ల వీళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటున్నాము. సో వీళ్ళకున్న పాత కేసెస్ అన్నీ కూడా మెన్షన్ చేసి మన కోర్టులో కూడా రిమాండ్ ప్రొడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఫ్యూచర్లో కూడా ఇలాంటి సోషల్ మీడియాలో పోస్ట్ వేస్తున్నప్పుడు అసభ్యంగా అంటే ఇతర వర్గాలు దాని మేబీ క్యాస్ట్గా ఉండొచ్చు, పొలిటిక్స్గా ఉండొచ్చు, ఎవరైనా అసభ్యంగా పోస్ట్ వేస్తూ 2 వర్గాల మధ్యలో గొడవ స్టార్ట్ అవ్వడానికి ఎవరు రీజన్గా ఉన్నారో అదేవిధంగా ఆడవాళ్ళ పైన కూడా అసభ్యంగా పోస్ట్ కానీ ఫొటోస్ కానీ వేస్తున్నారో అదేవిధంగా లీడర్స్ పైన కానీ ఇంపార్టెంట్ లీడర్స్ పైన కానీ లేకపోతే ఎనీ ఎవరైనా అంటే దానివల్ల కన్సిక్వెన్సెస్ అంటే వాళ్ళు ఫీల్ అవుతున్నట్టు కానీ లేకపోతే వాళ్ళు ఆత్మహత్య చేస్తున్నట్టు కానీ అలాంటి మంచి దానికి వాడకుండా చెడు మార్గంలో సోషల్ మీడియాను వాడుతున్న వాళ్ళపైన కఠిన చర్యలు తీసుకుంటాము. ఇది కమింగ్ డేస్లో కూడా ఇది ఎందుకు ఇప్పుడు ఈరోజు ప్రెస్ మీట్స్ చెప్పాల్సిన వస్తుందంటే మనము స్టార్టింగ్ నుంచి కూడా ఈ సోషల్ మీడియా పోస్ట్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. సత్యసాయి డిస్ట్రిక్ట్ పరంగా చూసామంటే దాంట్లో కమ్యూనల్ యాంగిల్ ఉంది, తర్వాత పొలిటికల్ యాంగిల్ ఉంది, అన్నీ కూడా సెన్సిటివ్ ఏరియాస్ కాబట్టి సోషల్ మీడియా చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తాయి. కాబట్టి ఇది ఈరోజు మనం ఈ అరెస్ట్ చేయడం అనేది అందరి ముందు చెప్పడం వల్ల ప్రతి ఒక్కరికి కూడా సోషల్ మీడియాలో ఏ విధంగా వాడాలని ఒక హెచ్చరిక చేస్తున్నట్టు అవుతాయన్న ఉద్దేశంతో పాటు ఈరోజు ఈ ప్రెస్ మీట్ కండక్ట్ చేయడం జరిగింది. 2021లో ఒక కేసు ఉంది. అప్పుడు కూడా మన ఇలాంటి అసభ్యకరమైన పోస్ట్ వేసిన మేరకే మనం కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. మళ్ళీ 2024లో కూడా మనం 2 కేసులు రిజిస్టర్ చేసాం. దాంట్లో కూడా ఒక కేసు ఇదే విధంగా అసభ్యకరమైన పోస్ట్ పెట్టడము, ఇంకొక కేసులో కూడా ఫోర్జరీ చేసిన ఒక కేసు కూడా ఉంది, చీటింగ్ ఫోర్జరీ చేసి మళ్ళీ ఈ టైం కూడా అసభ్యకరమైన పోస్ట్ వేయడం జరిగింది అన్నమాట. సో కాబట్టి ఇది ఒక మార్పు లేకుండా మళ్ళీ ఎంతసారి చెప్పినా ఇప్పుడు కూడా మన సుప్రీంకోర్టు అంటే మన కోర్టు హానరబుల్ కోర్టు పరంగా మనము కేసులో 7 years పనిష్మెంట్ తక్కువ ఉందంటే మనం 41 నోటీస్ ఇస్తాము. మళ్ళీ వాళ్ళు అదే రిపీటెడ్గా చేస్తున్నప్పుడు ఆ కేసెస్ అన్ని మనం మెన్షన్ చేస్తూ ఇలాంటి రిపీటెడ్గా చేస్తున్నారనేది వాళ్ళ కోర్టుకు కూడా హానరబుల్ కోర్టు కూడా ప్రొడ్యూస్ చేస్తూ వాళ్ళని రిమాండ్ చేస్తాం. అది మనం డిస్కస్ చేయాలి. బికాస్ ఈ సోషల్ మీడియా కేసెస్లో రౌడీ షీట్ ఓపెన్ చేయడం అనేది అది ప్రాక్టికలీ అది కరెక్ట్ కాదు. కాబట్టి వాళ్ళకి ఏ విధమైన షీట్ సోషల్ మీడియాలో ఇలాంటి రెచ్చగొడుతున్న వాళ్ళపైన సెపరేట్ షీట్ ఓపెన్ చేయడం అనేది ప్లానింగ్ ఉంది. దానికి ఏం పేరు పెట్టాలని కూడా డిజైన్ చేసుకోవాలి. సార్ జిల్లాలో ఇటువంటి వారు గుర్తించారు ఇంకెవరు ఉన్నారా సోషల్ మీడియాలో అట్లా ఇప్పుడు ఐడెంటిఫై చేస్తున్నాం. ఇప్పుడు నేను కొత్తగా వచ్చాను కాబట్టి ఈ ఒక పర్సన్ వచ్చిన రోజే ఇలాంటి ఒక పర్సన్ మనకు ఐడెంటిఫై అవ్వడం జరిగింది. ఇప్పుడు లిస్ట్ తీసుకుంటున్నాం. మన సెపరేట్ టీం పెట్టాము. ఆ సెపరేట్ టీంలో మనకి సత్యసాయి డిస్ట్రిక్ట్ వరకు ప్రతి ఒక్క సబ్ డివిజన్ కూడా పెనుకొండగా ఉండొచ్చు, కదిరిగా ఉండొచ్చు, హిందూపూర్గా ఉండొచ్చు, మనకి ధర్మవరంగా ఉండొచ్చు, ఈవెన్ పుట్టపర్తిగా ఉండొచ్చు. ప్రతి ఒక్క సబ్ డివిజన్స్ కూడా పుట్టపర్తి తప్ప రిమైనింగ్ ఆల్ సబ్ డివిజన్స్ కమ్యూనల్లీ అండ్ పొలిటికలీ సెన్సిటివ్ కాబట్టి సోషల్ మీడియాలో చిన్న ఒక పోస్ట్ వేసిన దానివల్ల దానికన్నా ఎఫెక్ట్ మల్టిపుల్ అంటే చాలా దూరం అది వెళ్ళిపోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్క సోషల్ మీడియాని కూడా మనం క్షుణ్ణంగా మానిటర్ చేస్తాము. దాంట్లో ఇలాంటి అసభ్యంగా పోస్ట్ ఎవరు వేస్తారో వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ చేస్తున్నాము. లిస్ట్ అవుట్ చేసుకొని ఎవరు కంటిన్యూస్గా ఇలాగా అంటే ఏదో తెలియకుండా చేయడం వేరు కానీ ఇలాగా ఇదే ఒక హ్యాబిట్గా పెట్టుకొని హ్యాబిచువల్గా ఎవరు చేస్తున్నారో వాళ్ళందరినీ లిస్ట్ అవుట్ తీసుకొని వాళ్ళపైన కూడా కేసెస్ రిజిస్టర్ చేస్తూ చర్యలు తీసుకోబోతాయి. ఇది ప్రతిపక్ష పార్టీకి మాత్రమేనా అధికార పార్టీకి కూడా ఎవరైనా అంటే బేస్డ్ అంతా పోస్ట్ని బట్టి వాళ్ళు ఏదైనా ఉందంటే మనకి కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇప్పుడు కూడా ఈ పర్టికులర్ సోషల్ మీడియా పోస్ట్లో కూడా మన లీగల్ ఒపీనియన్ అన్ని తీసుకొని వాళ్ళు వేసినది కరెక్టా కాదా అని అనలైజ్ చేస్తాం. ఎవరు ఇలాంటి అసభ్యకరంగా పోస్టు దానివల్ల ఇతర కమ్యూనిటీ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ ఈస్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ అంటే గవర్నమెంట్ కూడా లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ సీరియస్గా తీసుకుంటుంది. కాబట్టి ఒక వ్యక్తి పోస్ట్ చేయడం అది ఏ పార్టీ అయినా పర్వాలేదు, అధికార పార్టీగా ఉంటే ఆపోజిట్ పార్టీ వాళ్ళు పోస్ట్ చేయడం వల్ల గొడవ జరుగుతుంది అని వచ్చినప్పుడు ఎవరైనా ఒకటే కాబట్టి ఎవరైనా వాళ్ళు చట్టపరం చర్యలు తీసుకుంటారు. సార్ ఇటీవల కాలంలో సత్యసాయి జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున దొంగతనం ఇక్కడ హాట్ సిటీ సెంటర్ అంటే ఇది ఇక్కడ వరకు పరిమితం చేస్తాము.
తర్వాత మళ్ళీ కావాలంటే క్లోజ్ చేసిన తర్వాత జనరల్ డిస్కషన్ కావాలంటే మనం జనరల్ డిస్కషన్